అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. అయితే ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి గాను ఈ యొక్క రూ. 6,000, రూ. 4,000 విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందనమాట. అయితే ఈ యొక్క ఏప్రిల్ నెల పెన్షన్ సంబంధించి గాను మనకి ఏంటంటే ముందుగా ఏ జిల్లాలకి జమ చేసి మనకి పెన్షన్‌లు విడుదల చేయబోతుందని చెప్పేసి ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి నిధులనేవైతే పెంచేందుకైతే సిద్ధమవుతుందనమాట. సో, దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎంత పెంచబోతుందని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం పెంచే అవకాశం ఉందనమాట. అయితే ఆసరా పెన్షన్ కింద రూ. 2,000 వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకి అలాగే దివ్యాంగుల పెన్షన్ కింద రూ. 3,000 అందించేది కదా ప్రభుత్వం. ఇప్పుడు ఆసరా పెన్షన్ రద్దు చేస్తూ దాని స్థానంలో ఆసరా చేయూత పెన్షన్ కింద అందించేందుకు సిద్ధమవుతుందండి. ఈ యొక్క రూ. 2,000 కూడా రూ. 4,000 ఏమో పెంచేందుకు సిద్ధమవుతుందన్నమాట. ఈ యొక్క దివ్యాంగుల పెన్షన్ సంబంధించి గాని చూసుకున్నట్లయితే రూ. 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులైతే ఎదురు చూస్తున్నారు. సో, దీనికి సంబంధించి కానీ ఎన్నికలు అనేక హామీలనేవైతే అందించడం అయితే జరుగుతుంది కదండీ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ప్రస్తుతం ఆసరా చేయూత పెన్షన్ కూడా అదే విధంగా అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుందండి. దీనికి సంబంధించి గాను మనకి రేపు ఎల్లుండిలోగా అప్డేట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై